ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఒకప్పుడు పరిమితంగా ఉన్న ఈ విభాగం ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి వస్తోందని తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. భారత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి బలంగా చాటుకుంది. జనవరి 2026లో దేశీయ మార్కెట్లో టాటా మొత్తం 7,852 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే సుమారు 48% వృద్ధి నమోదు చేయడం విశేషం. ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ మోడళ్లు నిలిచాయి. మంచి రేంజ్, టాటా బ్రాండ్పై వినియోగదారులకు ఉన్న నమ్మకం ఈవీ మార్కెట్లో బెస్ట్ సెల్లర్లుగా మార్చాయి. టాటా తర్వాతి స్థానంలో జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ నిలిచింది. జనవరి 2026లో ఎంజీ మోటార్ మొత్తం 4,606 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి ఈ నెలలో రెండవ అతిపెద్ద ఈవీ తయారీదారుగా తన స్థానాన్ని నిలుపుకుంది. అయితే అమ్మకాల పరంగా మార్కెట్లో ఉన్నప్పటికీ వృద్ధి మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 2% వద్దే పరిమితమైంది. అంటే ఎంజీ మోటార్ అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ టాటా మోటార్స్ లాంటి వేగవంతమైన గ్రోత్ను ఈసారి నమోదు చేయలేకపోయింది. జనవరి 2026లో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కొన్ని బ్రాండ్లు భారీ వృద్ధిని నమోదు చేశాయి. మహీంద్రా 3,589 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను డెలివరీ చేసి 386% వృద్ధితో తన ఈవీ మార్కెట్ వాటాను 6% నుంచి 20%కి పెంచుకుంది. కొత్త బ్రాండ్ అయిన విన్ఫాస్ట్ 432 యూనిట్లు విక్రయించి 4వ స్థానంలో నిలిచి 2% మార్కెట్ వాటా సాధించింది. అదే సమయంలో హ్యుందాయ్ 326 ఈవీలను విక్రయించి 2% తగ్గుదల నమోదు చేసింది.